వయసు ఎంత? ఇక్కడ ఏం కావాలి నీకు? మరి ఏం ఇవ్వాలన్నా పెన్షన్ రాదు. నీకు ఎంత వయసు ఎంత? 50 దాటాయా? చెప్పారు అందులో కొత్తపేట నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి పాలనలో మా నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజలందరినీ కలుసుకుని ఇక్కడ మమేకం అవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజానీకం వారి యొక్క వ్యక్తిగత సమస్యలు, ప్రధానంగా ఇళ్ల స్థలం, ఇల్లు, పెన్షను, రేషన్ కార్డు, ఇటువంటి వ్యక్తిగత అవసరాలు, అదేవిధంగా సామాజిక అవసరాలు, రోడ్డు, మంచినీరు, డ్రైనేజీ, కరెంటు, రెవెన్యూ విషయాలు, ఈ రీసర్వే వల్ల వచ్చినటువంటి అనేక రకాలైన ఇబ్బందులు తొలగించాలని భూమి కొలతలకు సంబంధించినటువంటి సమస్యలు అందరూ కూడా నా దృష్టి తీసుకొచ్చి ప్రజా దర్బార్లో ఆ సమస్యల పరిష్కారానికి కోరడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా అధికారులకు ఎప్పటికప్పుడు పంపించి మరి చాలా 1 year దగ్గరలోనే రేపు 12వ తేదీకి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి 1 సంవత్సరం పూర్తి చేసుకోబోతూ ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రాన్ని గత విధ్వంసక పాలనని ఒక గాడిలో పెట్టడానికే ఈ సంవత్సర కాలం సరిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఒక వ్యవస్థలు కుప్పగూలి అన్ని రంగాలు కుదేలై సర్వనాశనం అయిపోయిన విధ్వంసకర పాలన నుంచి ప్రజాస్వామ్యయుతమైన పాలన నేడు నెలకొంటూ ఉంది. ఈ వరవల్లో రాబోయే కాలంలో ఇంకా మెరుగ్గా రాష్ట్రాభివృద్ధి సాధిస్తాం, ప్రజలకు మేలు చేస్తాం తెలియజేస్తాం.